అందరికీ నమస్కారం అండి. ఈరోజు కందిపప్పు చారు నేను ఎలా వండానో మీకు వీడియోలో చూపిస్తున్నానండి. మామూలుగా చారు కాగిన తర్వాత తాలింపు పెడతాం కదండీ! కానీ ఇలా కూడా చేయొచ్చండి. నేను ఇలా కూడా చేస్తాను. ముందు తాలింపు పెట్టేసేసి ఆ తర్వాత చారులో కావాల్సినవన్నీ ఏసి అప్పుడు కాగనిస్తానండి. కాకపోతే కందిపప్పు ఉడికేసిన తర్వాత మనం పప్పుగుత్తితో మ్యాష్ చేసుకునే కంటే మిక్సీలో ఏసామనుకోండి ఇంకా చారు భలే టేస్టీగా ఉంటాయండి. చక్కగా మెత్తగా పేస్ట్ అయిపోతుంది కదా! మనకి మామూలుగా అన్నంలో ఏసుకున్నా సరే కొంచెం తరకలు లేకోకుండా ఉంటుంది. చారు కూడా ఎక్కువ వస్తాయండి. నేను ఈరోజు మిక్సీలోనే పట్టానండి. ఎక్కువ మిక్సీలోనే పడతానండి. సాంబార్‌కైనా సరే, పప్పుచారుకైనా కందిపప్పు. నేను వండిన ప్రాసెస్ మీకు వీడియోలో చూపిస్తున్నానండి. వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా మనస్సాక్షిగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నన్ను ఇంకా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని ఎదురు చూస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు పప్పు వేసేసే కదండి, తర్వాత సాంబార్ పొడి వేసానండి కొంచెం, తర్వాత కొంచెం బెల్లం ముక్కలు వేసానండి. ఇంకా ఓ 10 నిమిషాలు కాగనిచ్చుకున్న తర్వాత మధ్య మధ్యలో కొంచెం అలా కదుపుకుంటూ ఉంటే చాలండి. ఇంకా తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేస్తానండి దించే ముందు. కొత్తిమీర వేసుకుంటే కొంచెం ఆ టేస్ట్ ఇక అంతేనండి. ఇంకా తర్వాత దీంట్లో వేసేది ఏమీ లేదండి, మూత పెట్టేసేసుకుంటే మనకి చాలు ఈ క్వాంటిటీ అని అని అనుకున్న తర్వాత చిక్కదనం ఇంకా చారు మనకి రెడీ అయిపోయినట్టేనండి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయండి. ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తానండి.